హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ 2023. నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్ కనుక మీరు 100% ఫాలో అవుతారు కనుక నేను చెప్తున్నాను 2-3 డేస్లోనే మీకు సబ్స్క్రైబర్స్ రావడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు కనుక మీకు 1000 సబ్స్క్రైబర్స్ కనుక రాకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే కనుక ఈ ట్రిక్ అనేది 100% జెన్యూన్ అండ్ వర్కింగ్ మెథడ్. మీకు ఇక లేట్ చేయకుండా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అసలు ఈ వర్కౌట్ అవుతుందా లేదని మీకు ఇక్కడే క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చు ఒక ఛానల్ నేను చూపిస్తున్నాను. ఈ యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అనేది 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ ఛానల్ చూడొచ్చు మనకు చాలా వీడియోస్ పెట్టారు, అంటే 556 వీడియోస్ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఈ ఛానల్ ఓపెన్ చేసింది ఎప్పుడంటే కనుక జస్ట్ 1 ఇయర్ ఎగోనే ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ మార్చ్ 2022లో ఓపెన్ చేశారు. అండ్ ఇప్పటికీ అంటే 1 ఇయర్లోనే 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు 6.5 మిలియన్ రీచ్ అయ్యారంటే కనుక మీరు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కాలేరు. అసలు ఈ ట్రిక్ ఏంటి అని కంప్లీట్గా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను చూపించాను కదా ఆల్రెడీ వాళ్ళ 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి. ఒకసారి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. వాళ్ళకు హోమ్ పేజ్ మీరు చూడండి. జస్ట్ మనకి ఇక్కడ షార్ట్స్ అండ్ అంతేకాకుండా మన కింద చూడొచ్చు ఓన్లీ వీడియోస్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఛానల్ ఓపెన్ అయ్యి ఓన్లీ 1 ఇయర్ అయింది. 1 ఇయర్లోనే 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కనుక నేను చూడొచ్చు అక్కడ షార్ట్స్ అనే ట్యాబ్ కూడా ఓపెన్ చేశాను. ఆ షార్ట్స్ ట్యాబ్ క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఓన్లీ షార్ట్స్ అనేది చాలా ఎక్కువ షార్ట్స్ పెడుతున్నారు. అండ్ షార్ట్స్కి వచ్చే వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ని తక్కువ వ్యూస్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అండ్ వీడియో సెక్షన్ కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో సెక్షన్లో మీరు చూస్తే కనుక ఓన్లీ 6 వీడియోస్ మాత్రమే పెట్టారు. ఓన్లీ 6 వీడియోలకి 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చారు ఆ వీడియోస్ కూడా మీరు చూసుకుంటే కనుక 1 ఇయర్ ఒక వీడియో పెట్టారు. అండ్ రీసెంట్గా కూడా వీళ్ళు వీడియోస్ పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈ 6 వీడియోస్కి మీరు చూడొచ్చు వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. కాకపోతే కనుక ఇక్కడ మేజర్ ట్రిక్ అనేది చాలా 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 బెస్ట్గా నేను చెప్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయినండి. ఇది 100% మీరు ఫాలో అవుతే కనుక వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఇలా వచ్చారు. ఈ 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని వీళ్ళు ఎక్కడి నుంచి గెయిన్ చేసుకున్నారు అనేది మీకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా మీ ఛానల్లో మీరు యూజ్ చేసుకుంటే కనుక మీకు కూడా 100% సబ్స్క్రైబర్స్ గ్రోత్ ఉంటుంది. అది ఏంటనేది 100% చెప్తాను కాబట్టి ఇక్కడ మీరు ఒక వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నెక్స్ట్ చూస్తే కనుక షార్ట్స్ పక్కనే మనకు అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ పక్కనే మన కమ్యూనిటీ ట్యాబ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను చూడండి. చూస్తే కనుక వీళ్ళు చాలా 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 వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఫాలో అవడం అనేది జరిగింది. దీనివల్ల వీళ్ళకు 6.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్లో వీళ్ళు చేసింది ఏంటంటే కనుక ఓన్లీ ఫోటోస్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోస్ వల్ల మనకి ఎలా సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే వాళ్ళు ఇక్కడ మేజర్గా చేసిన బెస్ట్ ట్రిక్ ఏంటంటే కనుక మీరు ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేయడంతో వాళ్ళు 17 అవర్స్ ఏవో ఒక పోస్ట్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు అల్లు అర్జున్ ఉంది, వాళ్ళ వైఫ్ ఉంది. వాళ్ళ వైఫ్కి సంబంధించిన పోస్ట్ అనేది ఒక 5 ఫోటోస్ మాత్రమే పెట్టారు, 5 ఫోటోలు మాత్రమే పెట్టారు. వాళ్ళకి వచ్చిన లైక్స్ చూడండి, ఆ కమ్యూనిటీ పోస్ట్కి వచ్చిన లైక్స్ చూడండి, ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద వచ్చిన మనకి అయితే కామెంట్స్ ఉన్నాయో కామెంట్స్ కూడా చూడండి. ఓన్లీ ఇది కాదు, కొంచెం స్క్రోల్ చేస్తున్నాం చూడండి. దాని తర్వాత రానాను వాళ్ళ వైఫ్ సంబంధించిన వాళ్ళు ఫోటోస్ పెట్టడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన లైక్స్ చూడండి, అన్ని ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs రావడం అనేది జరిగింది. అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే నానికి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి కదా, ఆ నానికి సంబంధించిన ఫోటోస్ అని వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. నాని అండ్ వైఫ్ అలా చూడొచ్చు, అక్కడ మనకు lakhs of likes రావడం అనేది జరుగుతుంది. ఇంకా బెస్ట్ చూడండి, కొంచెం స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు మనకు రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ పెట్టడం అనేది జరిగింది. ఓన్లీ 5 ఫోటోలు పెట్టారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 10 lakhs పైన లైక్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 10 lakhs పైన లైక్స్ అంటే ఒక కమ్యూనిటీ పోస్ట్కి 10 లక్షల లైక్లు అంటే కనుక మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఆ రీచ్ అనేది ఎంత ఉంది, ఈ కమ్యూనిటీ పోస్ట్ అనేది ఎంత వైరల్ అవుతుందని. ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక హీరో విజయ్ ఉంది కదా, హీరో విజయ్ యొక్క కంప్లీట్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్, దాని తర్వాత మళ్ళీ కంప్లీట్గా రానా కావచ్చు, ప్రతి ఒక్కటి కంప్లీట్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోస్ యూజ్ చేసుకుని వీళ్ళు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి షార్ట్స్కి వచ్చే వ్యూస్ కావచ్చు, వీడియోస్కి వచ్చే వ్యూస్ కావచ్చు చాలా తక్కువ. కాకపోతే కనుక వీళ్ళు కమ్యూనిటీ పోస్ట్ ఎంత వైరల్ అవుతుందంటే కనుక ఎన్ని పోస్టులు పెట్టినా కూడా వాళ్ళకు 10 lakhs పైన 20 lakhs పైన ఇలా లైక్స్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పోస్ట్ అనేది చాలా మందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా వ్యూవర్స్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది కొత్త వ్యూవర్స్ ఎవరైతున్నారో, కొత్త ఆడియన్స్ ఎవరైతున్నారో ప్రతి ఒక్కరికి ఈ పోస్ట్ వల్ల వాళ్ళకి వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ ద్వారా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రావడం అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా, ఎంత ఏం పెట్టినా కూడా వాళ్ళకు వచ్చే సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ కమ్యూనిటీ పోస్ట్ ద్వారానే రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరో ఒక నార్త్ ఇండియన్ ఛానల్ వాళ్ళ మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఫోటోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ గ్రో చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం ఎందుకున్నాం అంటే మనం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కనుక మన ఛానల్లో కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక 100% మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను చెప్పాను కదా, 1000 కాదు 1,00,000 పైన కూడా మన సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్లో ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల. దీనివల్ల మనకి ఎలాంటి కాపీరైట్స్ కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్లు కావచ్చు, కాపీరైట్ క్లెయిమ్లు కావచ్చు, ఎలాంటివి రావు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెళ్తే కనుక వాళ్ళు ఫోటోస్ పోస్ట్ చేస్తారు. వాటిని క్రాప్ చేసుకొని మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకున్నా కూడా మన కమ్యూనిటీ పోస్ట్ అనేది వైరల్ కావడం అనేది జరుగుతుంది. మన కమ్యూనిటీ పోస్ట్కి వచ్చే వ్యూస్ కావచ్చు, దానికి
వచ్చే లైక్స్ కావచ్చు, సో దట్ దానికి వచ్చే కామెంట్స్ కావచ్చు, దీనివల్ల మనం 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనం రీచ్ కావచ్చు. కాబట్టి అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన కంప్లీట్ వీడియోలో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎలా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలో మీకు చిన్న ట్రిక్ అనేది దొరికింది అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన బెస్ట్ వీడియో మీ యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా వైరల్ కావాలని చెప్పి దానికి సంబంధించిన వీడియో చేయడం అనేది జరిగింది. దానిలో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐ బటన్లో కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మీ షార్ట్స్ మీరు ఎట్లా వైరల్ చేసుకోవాలని చెప్పి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఒక ఐడి కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.